సింపుల్ ఇష్యూసే నేను అడిగేది. ఫస్ట్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో చిన్న గొడవలు వచ్చి విడిపోతున్నారు. విడిపోయిన తర్వాత ఇతని సంపాదన ఎంత ఉంటే ఆవిడకి అంత మెయింటెనెన్స్ కావాలి. యాక్చువల్గా మెయింటెనెన్స్ ఇస్ నథింగ్ బట్ ఆవిడ బతకడానికి ఏ ఆసరా లేకపోతే ఎంతో కొంత ఇవ్వచ్చు. కానీ ఇతని స్టేటస్, ఇతను 100 కోట్లు ఉన్నాడు అనుకోండి, ఆమె ఒక మంత్లీ 10 CR, ఇతనికి 500 కోట్లు ఉంటే ఆవిడ ఒక 50 కోట్లు, వీడి దగ్గర ఏమీ లేకపోతే కనీసం ఎంతో కొంత డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇలా ఇవ్వచ్చు అసలు లీగల్ గా? అఫిడవిట్ లో రాసేటప్పుడు వాళ్ళు ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, నాకు 10 కోట్లు ఇవ్వండి, 20 కోట్లు ఇవ్వండి, లేకపోతే 100 కోట్లు ఇవ్వండి కూడా అడుగుతారు. అడిగినంత మాత్రాన కోర్టు ఇవ్వదండి. అదే నేను చాలా చూస్తున్నా. చాలా కేసెస్ లో రీసెంట్ జడ్జిమెంట్స్ కూడా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ, లేదా ఫ్యామిలీ కోర్ట్స్ ఇచ్చిన జడ్జిమెంట్స్ లో కూడా మనం చూసుకుంటే, మీకు ఒక కేస్ స్టడీ చెప్తాను. అబ్బాయికి దగ్గర ఒక 100 కోట్ల ఆస్తుంది. ఓకే, ఈమె క్లెయిమ్ చేసినప్పుడు కోర్టు మెయింటెనెన్స్ గా 40,000 రూపాయలు మాత్రమే గ్రాంట్ చేస్తుంది. అంటే ఎట్లా చాలా మంది ఇప్పుడు పిల్లలు ఉంటే ఒక మెయింటెనెన్స్, వాళ్ళు ఒక ఏజ్ వచ్చే వరకు చదివించాలి. మాకంటూ కోరికలు ఉండవా? మంత్లీ అతనితో ఉన్నప్పుడు నాకు అది కొనిచ్చాడు, ఇది కొనిచ్చాడు, ఇప్పుడు అవన్నీ లేవు. ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ అండ్ ఎవ్రీ సినారియో డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమందికి పిల్లలు ఉంటారు, కొంతమందికి పిల్లలు ఉండరు, కొంతమందికి ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉండి ఆల్రెడీ జాబ్ చేస్తూ ఎర్న్ చేస్తూ ఉంటారు. ఎర్న్ చేసే వాళ్ళకి నువ్వు సెల్ఫ్ గా ఇండిపెండెంట్ గా నీకు ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంత సంపాదన ఉంది, నువ్వు అతని దానిలో నుంచి ఎలా క్లెయిమ్ చేస్తావమ్మా అని కోర్టు క్వశ్చన్ చేస్తుంది. అండ్ వెరీ రీసెంట్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం అదే భర్త ఆస్తిలో భార్యకి ఎలాంటి హక్కు ఉండదు. భార్యకి ఎలాంటి హక్కు ఉండదు. అది చూసే కదా పెళ్లి చేసుకుంటది. చూసి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆస్తిని చూసి చేసుకుంటున్నారా మీరు? అంతే. ఇప్పుడు అదేంటిది, ఎవరిని డాక్టర్ ఫస్ట్ అడిగేదే నెలకి ఎంత సంపాదిస్తాడు, అది చూసే పెళ్లి చేసుకుంటారు. నెల సంపాదన నీ ఇల్లు గడవడానికి, నిన్ను పోషించడానికి, తర్వాత నీ ఆర్థిక స్థితిగతులు అతని జీవితాంతం కలిసి ఉంటావనే నమ్మకంతో ఆ ఫినాన్షియల్ స్టేటస్ అడుగుతారే గాని, నేను విడిపోతాను ఆస్తిలో సగం ఇవ్వండి అని అడిగే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు అన్న ఇలాగే అవుతున్నాయి. మీకు ఇప్పుడు జనరల్ గా చాలా మందికి తెలియక ఒక అజంప్షన్స్ లోకి వచ్చేసేసి భర్త ఆస్తిలో నాకు హక్కు ఉంది, నాకు 50% వస్తుంది అనే భ్రమతోటి కోర్టు చుట్టూ తిరిగి ఒక 4-5 సంవత్సరాలు తిరిగిన తర్వాత రాదు అని తెలుసుకొని మళ్ళీ అదే భర్తతో సంసారం చేసే కేసులను మీకు ఎన్ని చూపించమంటారు? అవునా? అతనేలా ఒప్పుకుంటాడు ఇంత చేసిన తర్వాత? ఎందుకంటే నాకు అతనికి కలిసి ఉండాలని ఉంటుంది. ఓకే, అతను విడిపోవాలని కోరుకోడు, కలిసి ఉండాలని అనుకుంటాడు. లేదా ఈ తర్వాత మీడియేషన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని కేసెస్ లో ఏమవుతుంది, నాకు వద్దు వదిలేసుకుంటాను అని చెప్పి జెన్యున్ గా ఉన్నటువంటి వాళ్ళు, నాకు వద్దండి, నాకు డైవర్స్ చాలు, నాకు ఫినాన్షియల్ గా కూడా అతని నుంచి ఏమొద్దు అని చెప్పినటువంటి అమ్మాయిల కేసెస్ కూడా చూసాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ సినారియో డిఫరెంట్ గా ఉంటుంది. అయితే లాస్ట్ టైం మీకు తెలిస్తే బెంగళూరులో ఒక టెక్కి వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మావిడ నన్ను బాగా వేధిస్తుంది, కోర్టు చుట్టూ తిరగలేకపోతున్నాను. అట్లాంటివన్నీ చూసిన తర్వాత జనాలకి ఈ భయం అన్నమాట. అంటే పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా మన ఆస్తిలో వీళ్ళకి ఇవ్వాలి. అండ్ కోర్టుకు కూడా కడుతున్నారు కదా వీళ్ళు, మంత్లీ వచ్చి కోర్టు నుంచి వసూలు చేసుకుంటున్నారు. అంటే మెయింటెనెన్స్ అనేది జనరల్ గా కోర్టు అలౌ చేస్తుందండి. ఎప్పుడు నాకు బ్రతకడానికి ఉద్యోగం లేదు, నాకు ఆస్తిపాస్తులు లేవు, నేను నా భర్త సంపాదనలో నుంచే నేను ఎవ్రీ మంత్ నేను హౌస్ వైఫ్ గా ఉంటూ ఉన్నాను, కాబట్టి నన్ను పోషించాల్సిన బాధ్యత భర్తకి ఉంది, కాబట్టి అతను 1 లక్ష రూపాయలు 2 లక్షలు సంపాదిస్తున్నాడు, కాబట్టి నేను విడిగా ఉంటున్నా కానీ పోషించాల్సిన బాధ్యత ఉంది, కాబట్టి అంటిల్ అన్లెస్ డైవర్స్ వచ్చే వరకు పోషించాల్సిన బాధ్యత ఇతని మీద ఉంది, కాబట్టి ఒక 20,000 30,000 40,000 ఆమె క్లెయిమ్ చేసినట్టు ఆమె లక్ష అడిగింది అనుకోండి, 1,00,000 ఇవ్వదు కోర్టు. రీజనబుల్ గా తను బ్రతకడానికి ఎంత అవసరం అంత గ్రాంట్ చేస్తుంది. మీకు చెప్పాను కదా, 10 కోట్లు 100 కోట్లు ఆస్తున్న వ్యక్తికి ఈమె క్లెయిమ్ చేస్తే 40,000 ఇవ్వమని చెప్పింది. దాన్ని మళ్ళీ ఏం చేస్తారు, హైకోర్టుకి వెళ్తారు. దాన్ని అక్కడ ఛాలెంజ్ చేస్తారు. అదేంటి 100 కోట్లు ఉంది అతనికి ఆస్తిపాస్తులు, నాకు 40,000 ఇచ్చారు ఏంటి అని. మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ కూడా పెంచొచ్చు తగ్గొచ్చు, బేస్డ్ ఆన్ ది ఆర్గ్యుమెంట్స్ ని బట్టి ఉంటుంది, కానీ ఆస్తిలో హక్కుని క్లెయిమ్ చేసుకునే రైట్ భార్యకి ఎప్పుడూ ఉండదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అడిషనల్ గా దీంతో పాటు గృహహింస, అత్త కొడుతుంది, మామ కొడుతున్నాడు, మరిది నా మీద చెయ్యేసాడు, ఆడపడుచు వేధిస్తా ఉంది, ఇట్లాంటివన్నీ అడిషనల్ గా పెడుతున్నారు. ఇది ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అయిపోయింది. ఎవరికైనా డైవర్స్ కావాలి, అతని దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, ఒక సిమిలర్ కేసు వెరీ రీసెంట్ గా వచ్చిన దానిలో ఫ్రెండ్స్ ని కూడా పెట్టారు.
మీరు ఇంకా Okay. ఎఫ్ఐఆర్ కాపీ చూపించమంటారా? ఎఫ్ఐఆర్ కాపీలో భర్త మీద, భర్త తల్లి మీద, భర్త యొక్క ఫ్రెండ్స్ మీద కూడా ఎఫ్ఐఆర్ చేశారు. అమెరికాలో ఉన్న ఫ్రెండ్ మీద కూడా పెట్టారు. ఓకే. మరి ఆ కేసు రిజిస్టర్ చేసినటువంటి పోలీసులు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన నెసిటీ ఉంది. అసలు అదే అంటున్నా, ఇండియాలో లేదు. పోలీసులు రాసేస్తున్నారు కానీ కోర్టులో ఇవి చెల్లవు. కోర్టులో 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా. 5 ఏళ్ళు కాదండి, వెరీ ఇమీడియట్ గా డిస్పెన్స్ ఇచ్చేసేస్తారు. అసలు ఇండియాలోనే లేడు ఫ్రెండ్ అనే వ్యక్తి, అతను ఎక్కడో ఫారెన్ లో ఉన్నాడు, అతని మీద గృహహింస నువ్వు పెట్టడం ఏంటి? నీ మరి భర్తతో లోవర్ పాటు- కోర్టులో ఇవి చెల్లుతున్నాయి, ఇంకా తిరుగుతానే ఉన్నారు చాలా మంది. సో లీగల్ గైడెన్స్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల వీళ్ళు ఇమీడియట్ గా అలాంటి ఫాల్స్ ఎఫ్ఐఆర్స్ ఏమైనా రిజిస్టర్ అయితే హైకోర్టుని అప్రోచ్ అయ్యి అడ్వకేట్స్ ద్వారా క్వాష్ చేయించుకోవచ్చు, లేదా స్టే తెచ్చుకోవచ్చు. ఆ ప్రాసెస్ తెలియకుండా మీకు సమన్స్ వచ్చే వరకు వెయిట్ చేసి లోయర్ కోర్ట్ నుంచి సమన్స్ వచ్చిన తర్వాత మీరు అపియర్ అవుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే డైవర్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఆవిడకి ఏమి ఇచ్చేది ఉండదు. డైవర్స్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది. డైవర్స్ అనేది సెటిల్మెంట్, కానీ డైవర్స్ తో పాటు కూడా డబ్బులు డిపెండ్ చేస్తున్నారు. పెళ్లి అనేది ఒక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అవును, 100%. జనరల్ గా రిజిస్టర్ మ్యారేజ్ కి వెళ్ళిపోయి ఒక 500 రూపాయలు చలానా తీసేసి 2 దండలు మార్చుకునే పెళ్లిళ్ళు మనకు ఎక్కడా కనిపించదు. ఎక్కడ లేదు. మినిమం 20 lakhs 30 lakhs ఒక కళ్యాణ మండపం బుక్ చేయాలి, దానికి ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాలా. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లి ఖర్చులు చాలా హిందూ యాక్ట్ ప్రకారమైన, ముస్లిం యాక్ట్ ప్రకారమైన, ఇంకా ఫర్దర్ గా అయినా సరే ఆడపిల్ల వాళ్ళే పెట్టుకుంటారు. 100%. మరి కొన్ని నగలు కొనుక్కోవాలా, మరి అబ్బాయికి పెట్టుబడులు పెట్టాల్సినవి ఏమైనా ఉంటాయా? మరి కారు, ఇల్లు, లేకపోతే గిఫ్ట్స్ ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ ఏంటి? మరి నన్ను వద్దనుకుంటున్నావు, నేను ఇచ్చిన బంగారం కావాలా, నేను ఇచ్చిన డబ్బు కావాలా, నేను ఇచ్చిన కార్లు కావాలా? మరి వీటన్నిటి రిటర్న్ ఇవ్వాల్సిన బాధ్యత ఇతని మీద ఉంటుంది. దానితో పాటుగా ఇంకా అడిషనల్ గా తన జీవితాన్ని అక్కడికి కోల్పోయి మళ్ళీ వేరే లైఫ్ చూసుకుంటున్నందుకు ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. ఫస్ట్ మ్యారేజ్, అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి చాలా ఈజీగా పెళ్లి అయిపోద్ది. అదే సెకండ్ మ్యారేజ్ అనుకోండి, అబ్బాయికి ఈజీగా అయిపోద్దా, అమ్మాయికి ఈజీ అయిపోద్దా? అబ్బాయికి అవుతుంది. అబ్బాయికి చాలా ఈజీ అయిపోతుంది. 6వ మ్యారేజ్ అయినా కూడా అబ్బాయిని చేసుకోవడానికి రెడీగా ఉంటారు. వెన్ హీఈస్ హ్యావింగ్ ద ఫైనాన్షియల్ క్యాపబిలిటీ. లేదా 6గురు కూడా ఉంటారు మాకు ఇష్టమేనని చెప్పి. కానీ తన ఫినాన్షియల్ గా ఒక సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ మోరల్ గ్రౌండ్స్ కింద కన్సిడర్ చేసి దానితో పాటు అడిషనల్ గా కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది, కానీ ఇట్స్ మ్యాండేటరీ అనేది ఏమి ఉండదు. అండ్ ఇప్పుడు మళ్ళీ డివోర్స్ అనేది వచ్చిన తర్వాత పిల్లలు మమ్మీతో వెళ్తారా, డాడీతో వెళ్తారా? జనరల్ గా ఆమె వాళ్ళు మేజర్స్ ఏమంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్ వచ్చే వరకు వాళ్ళు ఇష్టపూర్వకంగా తల్లి కంట్రోల్లోనే ఉండాలని చాలా చెప్తుంది. అంటిల్ అన్లెస్ తల్లికి కొన్ని సర్కమ్స్టాన్సెస్ బేస్డ్ అంటే ఆమె మెంటల్ స్టెబిలిటీ లేదు, మెంటల్ గా కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తూ పిల్లల్ని కూడా హెరాస్ చేస్తూ నాకు వద్దు అని ఆమె అనుకుంటే తండ్రికి అప్పచెప్తారు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని బాబుని లేకపోతే పిల్లల్ని చూపించడం మానేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అప్పుడు మళ్ళీ తండ్రి ఏం చేస్తున్నాడు, కోర్టులో నా కొడుకు లేదా నా కూతురు నాకు చూసే రైట్ ఉంది, వాళ్ళని కలిసే రైట్ ఉంది, కాబట్టి నాకు ప్రాపర్ గా ఎవ్రీ వీక్ ఈ టైం కలిసే విధంగా ఇవ్వండి అంటే కోర్టు ఆటోమేటిక్ గా ఆర్డర్ ఇచ్చేస్తుంది. ఓకే.